21 కోట్లు 27 లక్షల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. సన్న రక వరి ధాన్యానికి క్వింటాల్ రూపాయి 500 బోనస్ క్రింద ఈ జిల్లాలో 88,698 మెట్రిక్ టన్నులు వరి ధాన్యంకు 44 కోట్లు 34 లక్షల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. అల్పదాయ వర్గానికి విద్యుత్ బిల్లులు తగ్గించి వారి గృహంలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకానికి 2024 మార్చి ప్రభుత్వం ఇప్పటి వరకు 25,92,41,000 రూపాయలు సబ్సిడీ అందజేసిందని తెలియజేసుకుంటున్నాం. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించేది మహాలక్ష్మి పథకంలో మరో పథకం 20న ప్రారంభించాం. ఈ పథకం కింద జిల్లాలో 95,434 మంది లబ్ధిదారులు చేకూరింది. సబ్సిడీ అందజేసింది. రైతు రుణమాఫీ శ్రీకారం చుట్టి 58,113 మంది రైతులకు సంబంధించి అధిక పంటను పండించే దిశగా ప్రోత్సహిస్తున్నాం. ఇంద్రమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయలు పెట్టుబడి కాలం సీజన్లో 1,69,299 మంది రైతులకు 268 కోట్లు 84 లక్షల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో ఇప్పటి వరకు 3,78,37,000 మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాలు వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 82,47,89,000 రూపాయలు లబ్ధి చేకూరింది. వ్యవసాయానికి ఉచిత విద్యలో భాగంగా జిల్లాలో 59,505 పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీనికోసం సంవత్సరానికి సుమారు 42,80,00,000 రూపాయలు సబ్సిడీ విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నాం. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేశాం. ఈ మించిన లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య రంగంపై 16,521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం. జిల్లాలో 34 ఎకరాలు విస్తీర్ణంలో 101 కోట్ల 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు, అకాడమిక్ బ్లాక్స్, సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ మరియు